హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివశంకర్ కోట. మీరు చూస్తున్నారు సూపర్ శివ వ్లాగ్స్. ఈ రోజు అయితే మనం జీడికల్ గ్రామంలో ఉన్న శ్రీ రామచంద్ర ఆలయానికి అయితే వెళ్తున్నామండి. మనం ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే శ్రీరాముడు ఇక్కడ 5 రోజులైతే నివాసం ఉన్నాడండి. ఏ విధంగా అంటే శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు 14 సంవత్సరాలు సీతకు ఆ టైంలో బంగారు లేడి అనేది కనిపిస్తుంది. ఒకానొక సమయంలో ఆ బంగారు లేడిని చూసిన సీత ఏమంటుందంటే, స్వామి నాకు ఆ బంగారు లేడి చర్మం కావాలి, నేను దాంతో రైక్ అనేది కుట్టించుకుంటాను అని చెప్పేసి సీతమ్మ వారు అడిగినప్పుడు శ్రీరాముడు బంగారు లేడిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఇక్కడ ఒక దగ్గరనే ఈ టెంపుల్కి లేడీ బండ అని ఉంటుంది. ఆ బండ మీద శ్రీరాముడు నిల్చొని అయితే బాణం అయితే వేస్తాడు. ఆ బాణం లేడీకి తగిలి లేడీ అయితే మనిషి రూపకంగా మారిపోతుంది. అంటే మాయావి కదా లేడీ, ఆ మాయావి రూపకంగా మారుతుంది. అప్పుడైతే లేడీ ఈ విధంగా ఉంటుంది శ్రీరాముడితో, శ్రీరామ, నీ అంతటి వీరులను ఎదుర్కొనేంత శక్తి నా దగ్గర లేదు, కాకపోతే నాకు ఈ విధంగా చెప్పింది ఎవరంటే రావణాసురుడు చెప్పాడు, అందుకనే నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది, మాయలేడిగా మారి మీ ముందుకు వచ్చాను. నేను పరిగెత్తి చాలా దాహం అవుతుంది శ్రీరామ, నాకు కొంచెం నీళ్ళు అనేటివి కల్పించు, ఇస్తారా అని అడిగితే అప్పుడు శ్రీరాముడు ఎక్కడ చూసినా అది బండ అనమాట. ఆ బండ మీద నీళ్ళైతే ఏడా ఉండయి. అప్పుడు శ్రీరాముడు తన బొటనవేలుతోటి, కుడికాడి బొటనవేలుతోటి అక్కడైతే ఒక రంధ్రం చేశాడు. ఆ రంధ్రం నుండి వాటర్ అయితే వస్తాయి. ఆ వాటర్ తాగమని చెప్పేస్తాడు లేడీకి. ఇప్పటికీ మనకు ఆ లేడీ బండ మీద శ్రీరాముడు ఆ బొటనవేలితోటి చేసిన రంధ్రం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా ఎంత ఎండాకాలం అయినా సరే దాంట్లో అయితే వాటర్ అయితే ఉంటాయి. మనం ఒక పొడి బట్ట తీసుకొచ్చి దాంట్లో తుడిచామనుకో మనకు తడిగా మారుతుంది. ఇక్కడ ఈ ప్రత్యేకత అనేది ఉంది. అక్కడి లేడీ బండ నుండి ఈ టెంపుల్కి అయితే ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ గుడి మాత్రం చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ గుడి ప్రాంగణం చుట్టూ కూడా మనకి శ్రీ మహావిష్ణువు అవతారాలు అయితే చిత్రీకరించి పెట్టారు. ఒక్కొక్క చిత్రపటం ఒక్కొక్క అవతారాన్ని తెలియజేస్తుంది మనకి. కల్కి అవతారం అని ఇలా ఈ విధంగా ఈ గుడి చుట్టూ మొత్తం కూడా మనకి శ్రీ మహావిష్ణువు అవతారాలు అయితే చూపిస్తూ ఉంటారు. మనకి చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ టెంపుల్ మొత్తం అంత అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుండి అయితే శ్రీరాముడు స్వయంభుగా ఇక్కడికి వచ్చాడు. ఆ లేడీ బండ మీద మనకి శ్రీరాముడి అడుగులు కూడా కనిపిస్తుంటాయి. శ్రీరామమూర్తి మాత్రం మనకు మీసాలతోటి దర్శనం అయితే ఇస్తుంటాడు. ఎందుకంటే అరణ్యవాసం చేస్తున్న టైంలో వాళ్ళు క్షవరాలు మీసాలు అనేవి తీసుకోరు కదా, అందుకని చెప్పేసి శ్రీరాముడు ఆ టైంలో ఈ టెంపుల్కి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనకి భక్తుల ప్రతి ఒక్కరికి కూడా మనకు శ్రీరామచంద్రుడు అయితే మనకి మీసాలతోటి దర్శనం అయితే ఇస్తుంటాడు. ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మరియు మళ్ళీ ఈ ఆలయంలో ఒక బావి అనేది ఉంటుంది. ఆ బావి ఎప్పటికీ కూడా ఆ వాటర్ అనేటివి ఖరాబ్ కావు, ఎప్పటికీ ఫ్రెష్గానే ఉంటాయి, ఎటువంటి స్మెల్ రావు, పాకురు రాదు. 41 అడుగులైతే ఆ బావి ఉంటుంది. శ్రీరాముడు స్వయంగా ఆ బావిని అయితే నిర్మించాడు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆ బావి కూడా. మనం ఇప్పుడైతే ఆలయ గర్భగుడిలోకి వెళ్ళైతే చూద్దాము. శ్రీరాముడు ఏ విధంగా కనిపిస్తాడో మనకి ఇప్పుడైతే నేను చూపిస్తాను. చూడండి మీరు, ఒక రాతి మీద శ్రీరాముడు అయితే వెలిసిండు అక్కడ. ఇంకో స్వామివారు మనకి మీసాలతోటైతే దర్శనమిస్తుంటాడు ఇక్కడ. చూడండి మీరే, మీసాలు అనేటివి ఉంటాయి స్వామివారికి. మనకి స్వామివారికి ఎదురుగానే బావి కూడా ఉంటుంది. 5 రోజులు స్వామివారు ఇక్కడే ఉన్నారు. ఇదే ఏమంటారు బావిలో స్వామివారు అయితే స్నానం ఆచరించి ఇక్కడే వాళ్ళు 5 రోజులైతే నివాసం ఉన్నారు. ఇప్పుడు మనం జీడికల్ శ్రీ రామచంద్రుడి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఆలయ విశిష్టత గురించి, ప్రాచీన చరిత్ర గురించి మనమైతే పంతులు గారి మాటలలో తెలుసుకుందాం. మీరే వినండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి క్షేత్రం. ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటిది. ఈ యొక్క క్షేత్రం ఏ విధంగా ఏర్పడిందంటే, పూర్వము సీతారామ లక్ష్మణుడు వనవాసం చేస్తున్న సమయంలో అక్కడ గోదావరి నది తీరాన పచ్చిక బయలులో పర్ణశాలలో కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వనవాసం ఉండడం జరుగుతుంది. అప్పుడు అక్కడికి రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుపోవడానికి మారీచుణ్ణి సహాయం కోరి, ఏ విధంగా అయినా అక్కడ రాముడిని తప్పుదోవ పట్టిస్తే నేను పోయి నాకు పని సులభంగా జరుగుతుంది అని చెప్తాడు. అందుకు ఆ యొక్క మారీచుడు ఒప్పుకొని ఒక మాయ లేడి రూపాన్ని దాల్చుకొని వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కనిపిస్తాడు. అప్పుడు సీతమ్మవారు ఆ బంగారు లేడీని చూసి, స్వామి నాకు ఈ లేడీ కావాలి అని కోరుకుంటుంది. అప్పుడు రామచంద్రమూర్తి ఆ లేడీని వెంబడిస్తూ ఈ క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక పరుపు బండ ఉంటుంది. ఇక్కడ దాకా వెంబడిస్తూ వచ్చి ఇక ఇది మాయామృగమే అని గ్రహించి బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం తాకగానే లేడీ మనిషి రూపానికి వచ్చి బండ మీద పడిపోతుంది. అప్పుడు దగ్గరగా వెళ్ళి అడుగుతాడు, ఓరి మాయావి, ఎందుకు ఈ విధంగా చేశావు, దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే, అప్పుడు వాడు చెప్తాడు, స్వామి నీ యొక్క బలపరాక్రమాలు తెలియని వాడిని కాదు, కాకపోతే నన్ను రావణాసురుడు ఈ విధంగా చేయమన్నాడు.
లేదంటే నన్ను సంహరిస్తానని చెప్పాడు. అట్లాంటి పాపాత్ముని రాక్షసుని చేతుల్లో హతునయ్యే కంటే మీలాంటి ఉత్తముల చేతుల్లో హతునైతే నాకు మోక్షం కలుగుతుంది కదా, అందుకే ఈ విధంగా చేశాడు స్వామి. అదేవిధంగా నేను చిత్రరథులోనే గంధర్వుని, గంధర్వ వంశానికి చెందినటువంటి వాడిని. పూర్వం కౌశికముని శాపం వలన మారీచునిగా రాక్షస జన్మ వచ్చింది. ఇప్పుడు మీ యొక్క బాణం తాకగానే ఆ బాణ స్పర్శతో నాకు శాప విమోచనమై మళ్ళీ నా గంధర్వ రూపం నాకు తిరిగి వచ్చింది స్వామి. కాకపోతే నేను చేసినటువంటి ఈ తప్పిదానికి అమ్మవారిని మిమ్మల్ని దూరం చేశాను కాబట్టి నాకు ఈ పాపం ఊరికే పోదు, నాకు మోక్షం లభించదు. అదేవిధంగా పరిగెట్టి దాహం వేస్తుంది. మీ యొక్క పాద తీర్థాన్ని ఇచ్చి నాకు మోక్షాన్ని అనుగ్రహించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి చుట్టూ చూస్తారు, ఎక్కడ నీళ్లు కనిపించవు. ఇక ఆ పరుపు బండ మీద మోకరిల్లి కుడికాలు బొడిన వేలుతో నొక్కి పడతాడు బండ. అప్పుడు అక్కడ ఒక గుంటగా ఏర్పడుతుంది. ఆ గుంటలోంచి పాతాళగంగ వచ్చి స్వామివారి పాదాన్ని స్పృశిస్తుంది. ఆ తీర్థాన్ని వాడికి ఇచ్చి మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఇక వాడు స్వామి ఇక్కడ నాకు శాప విమోచనమైనందున ఇది లేడి బండగా సర్వనామం చెందాలి. అదేవిధంగా పాప ప్రక్షాళన జరిగి మోక్షం కలిగినందున ఈ గుంటలోంచి ఎల్లవేళలా తీర్థం వస్తూ ఆ తీర్థాన్ని భక్తులు స్వీకరించే విధంగా అనుగ్రహించండి, వాళ్ళు కూడా మోక్షానికి పోయేలాగా చూడండి అని చెప్పి కోరుకుంటాడు. సరే అని స్వామి అనుగ్రహిస్తారు. ఇప్పటికీ దాన్ని లేడి బండ అని పిలుచుకుంటాం. ఆ లేడి బండ మీద స్వామివారి పాదాలు, లేడి యొక్క డెక్కల గుర్తులు, వారు ఆ లేడీని కొట్టినటువంటి బాణం యొక్క ఆకారం కూడా అక్కడ నిక్షిప్తమై ఉన్నాయి. అదేవిధంగా రాముల వారు చేసిన కుడికాలు బొటన వేలు గుంట ఇప్పటికీ ఉంది అక్కడ. అదేంటంటే మనకు సరిగ్గా ఎండాకాలంలో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బండ మీదకి పోయి ఆ గుంటలో చేయబెట్టి తుడిచినా కానీ, పొడిబట్టతో తుడిచినా కానీ నీళ్ళు వస్తుంటాయి అందులోంచి, ఎండాకాలంలో కూడా బండ మీద. అది విశేషం. ఇక అది స్వామి అక్కడ పూర్తి చేసుకొని ఇటు పడమటి వైపుగా వస్తూ ఉంటారు నడుచుకుంటూ. అప్పుడు ఇక్కడ వీరుడు అనే ఋషిపుంగవుడు ఈ కొండ ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉంటాడు రాముడి దర్శనం కోసం. అప్పుడు స్వామి వచ్చిన సందర్భంలో వీరుడికి దర్శనం ఇచ్చి, మీ కోరిక ఏమిటి అంటే, స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు, మీ యొక్క దర్శనమే జన్మ చరితార్థం, నన్ను కొండగా మలిచి నా శిరభాగాన కూర్చొని మీ భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి, భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి వాని యొక్క తపస్సుకు మెచ్చి ఇక్కడ వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. ఇక స్వామి స్నానము సంధ్యావందనం చేసుకోవాలి. అంతా దండకారణ్యం, కొండ ప్రాంతం, ఎక్కడ నీళ్లు లేవు. అప్పుడు అక్కడ బాణాన్ని సంధిస్తే గుండం ఏర్పడుతుంది. అందులోంచి వచ్చిన తీర్థంతో రామచంద్రమూర్తి స్నాన సంధ్యావందనాలు చేసుకొని ఆ గుండం ఒడ్డునే కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో ధ్యానం చేస్తూ ఉంటారు. అలా సరిగ్గా 5 రోజులు, కార్తీక శుద్ధ చతుర్దశి నాడు సాయంకాలం వస్తారు ఇక్కడికి. ఆ రోజు నుంచి సరిగ్గా కార్తీక బహుళ చవితి ఉపరి పంచమి పునర్వసు నక్షత్రం రోజు స్వామి వీరుని అనుగ్రహిస్తాడు. ఇది నీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది. ఈ క్షేత్రం కూడా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి అనుగ్రహించి అదే పద్మాసనంలో యోగముద్రలో స్వయం వ్యక్తంగా ప్రతిష్ఠితమవుతాడు. ఆ తర్వాత స్వామివారికి ఎడం వైపు సీతమ్మవారిని, కుడివైపు లక్ష్మణ స్వామిని త్రేతాయుగంలో అప్పటి ఋషిపుంగవులే అర్చామూర్తులుగా ప్రతిష్టాపన చేశారు. రాముల వారు మాత్రం స్వయం వ్యక్తం. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ స్వామి మనకు మీసాలతో దర్శనమిస్తాడు. అదేమిటంటే వారు వచ్చిన సమయం దీక్షా సమయం, వనవాస దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. దీక్షలో క్షౌరకర్మలు చేసుకోము, అది ఒక నియమం కాబట్టి దానికి ప్రతీకగా స్వామివారు ఇక్కడ మనకు క్షత్రియ రూపంలో దర్శనమిస్తారు. అదేవిధంగా వారు చేసుకున్నటువంటి ఆ గుండము, దాన్ని రామగుండం అంటాం, ఆ తీర్థాన్ని రామతీర్థం అంటాం. అది 40 అడుగుల లోతు ఉంటుంది. నీళ్లు ఎన్నటికీ తగ్గవు, పెరగవు, వాసన రావు, పాకులు పట్టవు, ఎప్పటికీ తేటగా నిశ్చలంగా అదే విధంగా ఉండడం జరుగుతుంది. అలా ఈ క్షేత్రం అనేది ఏర్పడింది. దాంట్లో బంగారు తాబేలు కాదు, బంగారు లేడిని చంపిన ప్రదేశం అంతే. మామూలుగా తాబేళ్ళే, కూర్మాలు, కాకపోతే వాటికి నామాలు ఉంటాయి అన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఉన్న కూర్మాలకు నామాలు ఉంటాయి. ఇప్పుడు మత్స్యాద్రిలో ఏ విధంగా అయితే మత్స్యాలకు చేపలకు నామాలు ఉన్నాయో ఇక్కడ కూర్మాలకు నామాలు ఉంటాయి. అది విశేషం. గుడి విశిష్ట అనేది మీరు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడిని దర్శించుకోగలరని కోరుచున్నాను. టెంపుల్కి ఎదురుగానే రామకోటి రచించిన ప్రతి ఒక్క పుస్తకం కూడా ఇందులో తీసుకొచ్చి వేయాలంట. ఎవరైతే రామకోటి రాస్తారో ఇక్కడికి వచ్చి మనం ఈ రామకోటిని ఈ హుండీలో కనుక సమర్పించుకుంటే మన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ యొక్క భక్తుల నమ్మకము. ఈ ఆలయ పక్క ప్రాంగణంలోనే మనకైతే నవగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. కొంచెం దూరంలోనే మనకు శ్రీరాముడు పూజించినటువంటి శివలింగం అయితే ఉంటుంది. శివాలయం కూడా పక్కన ఉంటుంది, కోనేరు కూడా ఉంటుంది. మస్తు అంటే మస్తు ఉంటుంది ఆడ. శివాలయం టెంపుల్ అయితే బాగుంది, కాకపోతే లాక్ చేసి పెట్టిరు. ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసేసి తర్వాతనైతే లాకేసి వెళ్తారనమాట. ఇంకో ఇదే కోనేరు, ఇక్కడ కోనేరు మాత్రం మస్తు ఉంది, వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి. ఇక్కడ
ఎప్పటికీ వాటర్ అనేది ఎండిపోవంట, ఎప్పటికి ఇలానే ఉంటాయి ఇక్కడ వాటర్ అయితే. చాలా బాగుంది టెంపుల్, కాకపోతే చాలా లోతు ఉంటుంది ఈ గుండం అనేది. ఇప్పుడైతే లేడీ బండ దగ్గరికి అయితే వెళ్దాము. శ్రీరాముడు ఆ బండ మీద నిల్చొని లేడీని అయితే అపహరించినాడు కదా, అక్కడికైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్ నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మంచి రోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇదే లేడీ బండ. ఈ లేడీ బండ చుట్టూ మీద మొత్తం కూడా కొంచెం అక్కడక్కడ గుంతలు ఉండడం, వర్షం పడడం వల్ల వాటర్ అయితే ఉన్నాయి. మనకు కాన్ఫిడెంట్గా ఇక్కడ కనిపించలేదు. ఎక్కడైతే స్వామివారు ఇట్లా బొటనవేలితోటి హోల్ చేసి వాటర్ని అయితే బయటికి లేడీకి ఇచ్చాడో, కాకపోతే ఫైనల్గా అక్కడ ఉన్న గొర్రెలు కాసుకునే వాళ్ళని అయితే అడిగితే వాళ్ళు చెప్పారు ఇంకో ఇక్కడే అని చెప్పేసి చూపించారు వాళ్ళు. ఆ ఇమేజెస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ, మీరు చూడండి. అండ్ పక్కనే మనకి చూసుకున్నట్లయితే శ్రీ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇదే రంధ్రం అండి. శ్రీ స్వామివారు లేడీ కోసం దాహం తీర్చడానికైతే రామచంద్రమూర్తి తన బుటనవేలితోటి హోల్ చేసిన రంధ్రం అయితే ఇదే. ఇక్కడే స్వామివారు లేడీకి దాహం అయితే తీర్చారు. దీనికి ఎదురుగానే మనకు ఒక టెంపుల్ కూడా ఉంది. అందులో కూడా శివాలయమే, చిన్న టెంపులే ఉంది. పక్కనే మనకి స్వామివారి పాదాలు కూడా ఉన్నాయండి. మనకు ఒక్క దగ్గరనే అచ్చుగా ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ సైడ్ కూడా వెళ్దాం. ఇక్కడ నుండి జస్ట్ మనం ఒక 50 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. ఇంకో ఇవేనండి స్వామివారి పాదాలు అయితే ఇక్కడే ఒక దగ్గరనే ఉన్నాయన్నమాట. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్, లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను.